श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరి కాన్హోబా, సోమదేవ్జీ స్వామిల కథను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనసు తెలుస్తుంది. వీరిద్దరికీ సాయిబాబా పట్ల భక్తి లేదు, పైగా శంకలే ఉన్నాయి. సోమదేవ స్వామికి కోపం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించడానికి వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనసుతో వారికి చమత్కారాన్ని చూపి వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలో తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే సాయిబాబా వాళ్ళ మనసులో తమ పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోకి తీసుకొచ్చి వారికి శ్రేయస్సుని కలిగించేవారు. భక్తులు భక్తియుక్త అంతఃకరణతో ఉన్నా లేక పరిహసించేవారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకేలా కృప చూపించేవారు. ఒకళ్ళను దూరంగా నెట్టడం, మరొకరిని దగ్గర చేసుకోవడం అనేది ఆ కరుణామయి జననికి తెలియవు.
ఇప్పుడు ఈ అధ్యాయం చివర నానాసాహెబ్ చందోర్కర్ మేలి ముసుగులోని స్త్రీ యొక్క అందమైన ముఖాన్ని చూసి మోహితుడవడం గురించిన చిన్న కథను చూడండి. విషయభోగాలనేవి ఎంత ఘాతుకమైనవో శ్రీ సాయి సచ్చరితలో అడుగడునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి నీటిలో పడవని పెడదారికి లాక్కెళ్ళినట్లు, అదేవిధంగా ఇంద్రియాలు విషయాల వెంటబడితే వాటిని అనుసరించిపోయే మనసు ఆ మానవుల వివేకాన్ని లాక్కెళుతుంది అని గీతలో చెప్పారు. ఆ తరువాత రాబోయే మోసాన్ని సూచనగా ఇచ్చారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంధ్యాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవులు శబ్దాది విషయాలను చిందించడం వల్ల ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. అలాంటి ఆసక్తితో దాని యందు వారికి కోరిక ఉదయిస్తోంది. కోరిక వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకము, అవివేకము వలన మరపు, మరపు వల్ల బుద్ధినాశము క్రమంగా సంభవిస్తాయి. బుద్ధినాశంతో చివరికి పూర్తిగా చెడిన వారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవుల శక్తిని క్షీణింపజేసి బుద్ధిని నశింపజేస్తాయి. పారమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకున్నా అది పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కాకపోతే సహజంగా కలిగే విషయాల పట్ల విరక్తి, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించిన వారికే పారమార్థిక అంతిమ ధ్యేయం అంటే పరమగతి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథి అయి మనసనే కళ్యాణ్ణి స్వాధీనం చేసుకున్న మానవుడు సంసారాన్ని తరించిపోయి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముడి సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింపజేసుకుంటాడు. ఇతరులు మార్గంలో అలసిపోతారు. యదా సంహారతే ఛాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కి మరల్చినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అంటే అతను స్థితప్రజ్ఞుడవుతాడు. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచావతిష్టతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టతి తమాహు పరమాగమిం. యోగాభ్యాసం చేస్తుంటే మనసుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిని యోగాలో పరమోచ్చ స్థితి అంటారు. కనుకే విషయభోగాల నుంచి నివృత్తి కలగడం కోసం ఇంద్రియాలపై ఆధిపత్యం పొందడానికి శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయం, ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే కళ్ళెంతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనంలో ఉంచుకోవాలి. 2, ఇంద్రియాల విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయంతో ఆ ఇంద్రియాలన్నింటినీ హరి లేదా గురు సేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతుకం కాకుండా శ్రేయస్కరమవుతాయని చెప్పారు. అంతఃకరణలో హరిచింతన గురుచింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసుతో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో హరినామస్మరణం చేయాలి. పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. కానీ సాయిబాబా వీటికంటే 2 సులభము అమోఘమైన ఉపాయాలు ఎంత సహజంగా అర్థమయ్యేలా చెప్పారో చూడండి. మొదటి ఉపాయం, 24వ అధ్యాయంలో వరుసగా 46 ఓవి, 55 ఓవి నుంచి 57 ఓవిల్లో హేమాడ్ పంత్ శనగల విషయంలో హాస్య ధోరణిలో చెప్పారు బాబా. అందులో విషయాలను సేవనం చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే దానిలో ఇతరులను ఎవరినైనా భాగస్వాములను చేయాలి. ఉదాహరణకు స్వయంగా ఏదైనా తింటున్నప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మొదట ఇచ్చి అప్పుడు మనం తినాలి. అప్పుడు స్వార్థం లేదా ఆ విషయంలోని కోరిక అస్తమిస్తుంది. ఎవరూ దగ్గరలో లేకపోతే సాయిబాబాని స్మరించి మొదట దాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు సేవింపరాని విషయాల నుంచి మనసు విముఖమవుతుంది. రెండవది, ఎంతో మహత్తు గల వాస్తవికమైన ఉపాయం ఈ అధ్యాయంలోనే నానాసాహెబ్ చందోర్కర్ దొంగ చూపుని పట్టుకుని బాబా చెప్పారు. అదేమిటంటే బనతా బనతా బనేల్ అంటే ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు నెమ్మదిగా స్వాధీనంలోకి వస్తాయి. మనసు మీద ఆధిపత్యం పొందడానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇదే చెప్పారు.
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ మహాబాహో, నిజంగా ఈ మనసు చంచలమైనదే, దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా ఎంతో కష్టమే, ఇందులో సందేహం లేనే లేదు. కానీ ఓ కుంతి పుత్ర, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ దాన్ని నిగ్రహించవచ్చు. కానీ ఇంద్రియాలపై విశ్వాసం పెట్టకుండా సదా సావధానులుగా ఉండాలి, లేకపోతే అవి ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా పైకి లేస్తాయి. ముఖ్యంగా విషయాలను సేవనం చేస్తుంటే మనసులో పాపదృష్టిని లేదా చెడు వాసనలను రానియకూడదు. బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన మనోహరమైన వస్తువులను చూడడంలో ఈశ్వర కృపతో దైవవశాత్తు లభించిన విషయభోగాలను శుద్ధ మనసుతో దానిలో ఆసక్తి లేకుండా అనుభవించడంలో సందేహం పెట్టుకోకూడదు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రేశ్చరన్ ఆత్మవైశ్వర్య దేయాత్మాత్మ ప్రసాద మదిగచ్చతి. స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితాలు, తనకు ఆధీనంలో ఉన్నవి అయిన ఇంద్రియాలతో అన్నపానాది విషయాల్లో లీనమై ఉండి కూడా, అంటే విషయభోగాలు అనుభవించుతున్న వాడైనా మనో నిర్మలత్వాన్ని, అంటే మనశ్శాంతిని పొందుతున్నాడు. అంటే అర్థం, ఈ అధ్యాయంలో గోషాలోని స్త్రీలకున్న అందమైన ముఖం గురించిన ఈ కేవలం 37 ఓవిలతో ఉన్న చిన్న కథ సాయి ఉపదేశానికి ఉత్తమ ఉదాహరణ. ఎంతో కష్టము ఉపయోగకరమైన తత్వాన్ని ఎంతో సహజంగా నవ్వుతూ వినోదంగా చెప్పారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. యాభయో అధ్యాయము జిజ్ఞాస, అజ్ఞాన నిరసనము. అజ్ఞానం అంటే అవిద్య, మాయ లేదా భ్రమాత్మక జ్ఞానాన్ని పోగొట్టడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. జన్మనిచ్చే తల్లిదండ్రుల ఉపకారానికి అంతం లేదు. వారే నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నా అదృష్టం వల్ల నేను వారి కడుపున క్రిమికీటకంగా జన్మించలేదు, లేక తల్లి కడుపుకి బాధాకరం అయ్యే అందుడుగాను, లేక కుంటివాడుగాను, చెవిటివాడుగాను, మూగవాడిగాను జన్మించలేదు. చక్కని దేహదారుఢ్యంతో జన్మించాను. ఈశ్వర కృప వల్ల నేను, దేవతలు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి ఎంతో అదృష్టవంతురాలనయ్యాను. జన్మలను తీసుకుంటున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులు అవుతారు. కానీ ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించడం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రి, రెండవ తండ్రి వడుగు చేసేవారు, మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు, నాలుగో వారు భయాల నుంచి, కష్టాల కొలిమి నుంచి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహత్తు కలవారు. అయితే కారుణ్యామృత సాగర్లైన సద్గురువు తప్ప నిజమైన తల్లిదండ్రులుండ్రు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయంలో వీర్యాన్ని నుంచి యోని మార్గంలో జన్మనించేవారు లౌకికంగా తండ్రి. కానీ సద్గురువు అలౌకికమైన తండ్రి. నీచ యోని మార్గం లేకుండా, అణవంతైన వీర్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తి అనుగ్రహ వస్తారాలను వర్షిస్తారు. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానాన్ని ప్రకటింపజేసేవారు, వేదాల్లోని నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు. సర్వవ్యాపకులు అయిన గురుశ్రేష్ఠుడికి నమస్కారము. సంసారం అనే సర్వరీత అమరాస్కి రసమై గాంతులు వెదజల్లే సూర్యుడా, ఆత్మానుభవము పొందిన మహాత్ములకు తలమానికమైన వాడా, భక్తుల చిత్త చకోరాల పాలిట శరత్ పూర్ణిమల ప్రసరించే చంద్రుడా, సాక్షాత్తు కల్పవృక్షమే అయిన ఓ గురువార్య, మీకు నా నమస్కారము. గురు మహారాజు మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తుంటే వాక్కుండే అభిమానం కరిగిపోతుంది. గురు చరణారవిందాల్లో తలవాల్చి మూగవానిలా మౌనంలా కూర్చోవటమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటేనే కానీ ఈ జన్మలో 3 తాపాలను
నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికి కూడా లభించదు. పారమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల ఆధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషుల సాంగత్యం ధన్యము. వాళ్ళ మహిమ ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. మహాత్ముల మహిమ సత్సంగ మహాత్ముల శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంతకుముందు అనేక చోట్ల వర్ణించబడింది. శ్రీ సాయిబాబా మూర్తి భవించిన శుద్ధ చైతన్యము. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయాల్లో చిక్కుకోని ఆయన స్థితిని నిశ్చితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమకు శ్రోతలకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవన లతాంతాలను విరబూయించే ఆయన హస్తం మన తలల మీద పడగానే అహంకారం చూర్ణమైపోతుంది. సోహం అనే జపాన్ని మనసు గర్జిస్తుంది. దృష్టికి అగుపడేదంతా ఆనందమయంగా భాసిస్తుంది. పామన్నైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్లు తొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులై ఈ గ్రంథాన్ని ప్రకటన చేశారు. ఈ సాయి చరణాలకు నేను సాష్టాంగ పడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా లింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజలీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తుండేవారు. ఆయనకి సదా సర్వతా శ్రీ శాంతియే ఓ అలంకారంగా ఉండేది. శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తుండేవారు. ఆయన్ని సూర్యుడితో పోల్చలేం. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోలుద్దామంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజు మాత్రం సదా సంపూర్ణంగా ఉంటారు. ఆయన చరణాలకు హేమడ్ పంతు వినమ్రంగా అయి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. భూమిని బాగా దున్ని అందులో గింజలు నాటిన కృప అనే మేఘాలు అంటే మీరు వినూత్న చైతన్య ధారలు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిన పడితే పాతకాలన్న మాటే మిగలదు. పుణ్యం ఉదయిస్తుంది. ఆ పండుగ లాభాన్ని పొందాలి. మనకి సౌలౌక్యము, సౌమ్యప్యము, సారూప్యము, సాయుజ్యము అనే 4 ముక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కలగాలి. అదే మనకి ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధం? మనతో మహాత్ముల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను, నీవు అనే స్ఫూర్తి ఉంటుందో అలాంటి సహజ స్థితి, అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను, నీవు అనే స్ఫూర్తి ఉండదో అలాంటి సహజ స్థితి, అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించడానికి చేతిలోకి తీసుకున్నప్పుడు పాఠ్యము, పఠనము, పాఠకుడు వీటి ఏకాత్మ స్థితిని చూడాలి. హేమడ్ పంతును వదిలేయాలి. ఎందుకంటే అతను ఈ సచ్చరిత్రకు కర్త కాదు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం అతను ఒక నిమిత్త మాత్రుడు, కారణమయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపం చేస్తున్నాను. అదృష్టపాశాత్తు దొరికిన ముత్యపు చెప్పును పారేస్తే వారి చేతికి రావాల్సిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వత్థ వృక్షపు వ్రేళ్లతో మనకేం పని? తమ శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్దమాత్రాలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయనే శ్రావ్యము, శ్రవణము, శ్రోత. ఆ ఏకాత్మతను చలించనీయకూడదు. అక్కడ వినటానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పఠనమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయి రూపులే అన్న
భావనను హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే వీటి మీద అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాల ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయి రూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకి పరమార్థకు ఉపదేశము వినోదం అంటే ఇష్టపడే వారికి వినోద జన్మ అనంతము వినోద జన్మ ఆనందము కావ్యరసాన్ని గ్రహించే వారికి ఈ గ్రంథంలో సర్వతా వేర్వేరు ఛందోబద్ధ కావ్య రచనల ఆనందం లభిస్తుంది. సరే, ఈ సత్య చరిత్రలోని ఇంతకు ముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడు ఒకతనికి శ్రీ సాయి సమర్థలు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయింది. ఆ భక్తుడు బాబా దగ్గరున్నప్పుడు ఆ రోజతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఒక ప్రక్క చేతులతో బాబా పాదాలను నొక్కుతున్నాడు. మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్రచిత్తతో పరిమితి లేని పారవస్యంతో తనను తాను గొనుక్కుంటున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి అప్పుడిక్కడ తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబ్. అతనితో బాబా ఇలా అన్నారు: ఏమిట్రా నానా, నీలో నీవు గొనుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకనవు? ఇందాకడి నుంచి చూస్తున్నా నోట్లో ఏదో గొనుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటికి రావటం లేదు. అదేమన్నా కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబ్ స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీ సాయి, సరే, అది వేరే వాళ్ళ విషయం. నా కోసం స్పష్టంగా గట్టిగా చెప్పు. నువ్వు చదివేది నీకైనా అర్థమవుతుందో లేదో నన్ను ఒక్కసారి చూడని. అప్పుడు నానాసాహెబ్ నమస్కరించి తద్విత్తి ప్రణిపాతేన అన్న శ్లోకానికి గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తర్వాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబ్ పూర్వపు ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్ళీ ప్రశ్నించిలా, నానా, ఉపదేక్షింతి జ్ఞానం అన్న 3వ చరణం చూసి దాన్ని మననం చెయ్యి. అందులోని తే అన్న అక్షరం తర్వాత ఆ ఆకారము అర్థం యొక్క అవగ్రహం అంటే ఆ లోపించటాన్ని చూపించే అనే ఎస్ అనే సిగ్నము నన్ను పెట్టడం వల్ల అయ్యే అజ్ఞానం అన్న శబ్దం వల్ల దాన్ని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరులు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలైన భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థము అందరికీ ఎలా అంగీకారమైందో నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహము పెట్టడం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి మనం వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. గురుకృప మేఘమే అయిన సాయిబాబా భక్తరూప చకోర లేదా చాతక పక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించడం గురించిన వర్ణన ఇదివరకే అయింది. దాని సాయిలీలా మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థము సమంజసం అనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ. సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానం అనే శబ్దాన్ని ప్రతిపాదించడం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. బాబాకి సంస్కృత భాషా పరిజ్ఞానం ఎక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగవచ్చు. కానీ అలా సందేహించడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియదంటూ ఏమీ ఉండదు. ఏకేనా జ్ఞానేతేన సర్వః హి విజ్ఞాతం భవేతి అన్న శృతి వాక్యాన్ని ఎవరు అంగీకరించరు. సాయిబాబాకి అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించినట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడు ప్రకాశిస్తాడో ఆ మహాత్ములకి తెలియదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానమున్న వారికి అజ్ఞానం ఎక్కడ మిగులుతుంది?
వారికి అన్ని విద్యలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కము లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్పేమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథునిత శరత్ బాబూజీ की जय. సరే, ఈ లీలల మాసపత్రిక పాఠకులు కొందరిలా అంటారు: నానాసాహెబు అవిశ్వనీయుడు. అది తన తలలో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకరణను మోసపూరితంగా రచించాడు. అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నిరర్ధక వాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు. గీతకు ఎక్కడ లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే, శ్రీ సాయిలీల మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీత అర్థమూ లేదు. ఎవరెలా అనుకున్నా నానాసాహెబ్ ప్రామాణికమైన కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని ఉట్టి పుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాలని వదిలేయాలి. వికారాలకు వశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయి లీలా మాసపత్రికలోని 39వ అధ్యాయాన్ని చదవకపోతే ఈ అధ్యాయంలో సహజంగా ముందుకు పోలేము. శ్రీకృష్ణుని నోటి నుండి జాలువారిన భగవద్గీతలోని జ్ఞాన యజ్ఞం గురించి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శనం. అధ్యాయం 4 శ్లోకం 34. ఇది గీతకి మూల శ్లోకం. అందులోని 3వ చరణంలో చూడండి. జ్ఞానం అనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడది అజ్ఞానం అనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని తీసుకురాకపోతే అప్పుడు జ్ఞానం అనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము ఎవరూ చేయరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినది. జ్ఞానదేవా తు కైవల్యం, జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతి వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్నే ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షిభూతమైన ఆత్మనై ఉన్నాను. నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని. నేను సదా ముక్తుణ్ణి. ప్రాణులన్నిట ఉండే శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎన్నటికీ మరుపు అనేది లేకపోవడం వల్ల అద్వైత ఆనందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. అయమాత్మ బ్రహ్మ అన్న అథర్వణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞాన ఆనందం, జ్ఞానమంటేనే ఆనందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేను అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అన్న ఋజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటేనే ఈ విద్య.
నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగడమే అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధత ఉంటుంది, రెండవ దానితో బంధముక్తత లభిస్తుంది. నామరూపాలనే భ్రమంతా మాయకి చెందిన భ్రాంతే. ఈ మాయను వర్ణించడం చాలా కష్టం, దీన్ని దాటి వెళ్ళడం అంతకన్నా మరింత కష్టం. కల్పనకు స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో అదే మాయకు నివాస స్థలం. బంధన ముక్తి అనే రెండు స్థితులు కల్పన నుంచే ఉదయిస్తాయి. జ్ఞానదేవ తు కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించినంత వరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళ ఇచ్ఛలు అపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు, వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడు లాంటి పరమజ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానాన్ని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్క పడ్డా అది విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయడంతో మనసు శుద్ధమవుతుంది. అలా అవగానే అత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది. ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనసు విషయ సేవనంతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యా పిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో వాళ్ళు అజ్ఞానమేనని తెలుసుకోవాలి. వాళ్ళ జ్ఞానం అజ్ఞానమనే తెలుసుకోవాలి. అలా ధనంతో భార్య పుత్రులతో మోహించబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడిందని తెలుసుకోవాలి. ఈ జీవించి ఉన్న ప్రాణికోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతంగా అవడమే నిశ్చయంగా బ్రహ్మరూపులవడం. అజ్ఞానం పోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమ హృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోనంత వరకు వాళ్ళు ప్రకృతికి ఆధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు, సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు, వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి దాసి. కానీ ఇతరులను ఆమె భ్రమింపజేస్తుంది. సర్వ ప్రాణుల హృదయాలలో ఈశ్వరుడున్నప్పటికీ వారికెవ్వరికీ కూడా తమ ఈ స్థితి గురించి తెలియదు. అలా ఈ మాయా కల్పనకు అందరి ఆవరణ శక్తి అయి ఉంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుడిని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసనలను చెయ్యాలి. శమధమాదులనే 6 సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి కలవాడిని, విభజించబడగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేద శాస్త్రాలలో పరమ కృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు. అవి అధికారి, విషయము, సంబంధము. వీటితో పాటు 4వది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించిపోగల మార్గం తెలుస్తుంది. జీవుడు బ్రహ్మ, వీటి ఐక్యతే వేదాంతాలలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించడమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపజేయడం అవసరం. ఎవరి భేద దృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండే వాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానం అనాలి. స్వయంగా జ్ఞానాన్ని
జ్ఞానిని స్వయంగా జ్ఞానిని అనిపించుకునేవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తూ ఉంటే అతని ప్రజ్ఞ తగలబడినట్లే. అతని నిద్రించే కర్ణుడని అనాలి. ఎవరి ప్రవర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ నియమాలు పాటించరో వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపజేయడం ఒక్కటే. సత్వరజస్తమో గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా మోసపోయారు. జగత్తులోని సమస్త జంగమ ప్రాణులు అనాది కాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగ ద్వేషాది వికారాలతో మోహించబడి అజ్ఞానంతో అచ్చదించబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటం కావాలంటే అవిద్య, కామము, కర్మలు మొదలైన బంధనాలన్నీ తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తన్యాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ దానికి రక్తం అంటేనే ఇష్టం ఉండడం వల్ల పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెండిటికి కమలమే నివాస స్థలం. కానీ భ్రమరం కమలంలోని పరాగ ధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం క్రింద బురదనే తింటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకి అజ్ఞానమే జ్ఞానం అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని పఠించిన దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించడం అవసరం. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాలలో మరొకటి ఏది లేదు. దానికే ఉపదేశించబడగల మహత్వం ఉంది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. బుద్ధి మొదలైన వాటి ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను కనిపింప చేసి ఉండేది. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం, ఇంద్రియాలకు అతీతం కాని బుద్ధికి గ్రాహ్యం. ఈ వాక్యాన్ని చూడండి. స్మృతి బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరిచి చెప్పినా శృతికి అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ అభావం అయితే అది తెలుసుకోవలసినదే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించడానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాలతో తెలుసుకోగల దానికే అస్తిత్వం ఉంటుంది, ఇతరులకు ఉండదు అని అనడం అన్ని చోట్ల ప్రసిద్ధం. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలే లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనర్థమే అవుతుంది. ఎంతో లోతైన విచారపూర్వక దృష్టితో చేసిన సాంప్రదాయిక అర్థాన్ని బట్టి బుద్ధి నిరంతరం ఉండే సద్వస్తువు. అది నశించిపోయినప్పటికీ అదక్కడ అస్తిత్వపు అనుభవ రూపంతో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వాసానికి మూలం. కనుక ఏ వస్తువు లయమైనట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వం సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆ ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారం నశించినప్పటికీ కుండ పెంకులు శాశ్వతంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యం నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వం నశించదు. కుండ పెంకులు కుండ శాశ్వతనకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించడంలో కార్యం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జించబడిన తరువాత చివరికి ఎన్నటికీ శూన్యమవ్వదు. లయం అనేదే ఎల్లప్పుడూ అస్తిత్వ నిష్ఠ దీనికి ప్రామాణికం. చక్కని బుద్ధి లేదా సత్ప్రవృత్తి ఇవి సత్యమనే అనుభవం కింద దాక్కుని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానమన్నది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయడం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలగదు. భక్తి లేకుండా జ్ఞానం
కలుగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కాళ్ళతో పుట్టిన వాడి కళ్ళకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయడమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవడం అసాధ్యం. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకబెట్టడానికి రాళ్లను ఏరి పారేసి కేవలం బియ్యాన్నే తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞాన యజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వంతో ముకుడైన శ్రీకృష్ణుణ్ణి చూసే వాళ్ళు జ్ఞానం కోసం అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. అహం బ్రహ్మస్మి అన్నదే ఇందులోని బలిపీఠం అయి ఉంది. పంచమహాభూతాలు ఇందులోని యజ్ఞ మండపం. జీవ శివుల్లోని భేదమే పశుబలి. 5 ఇంద్రియాలు 5 ప్రాణాలు ఇవే యజ్ఞోపచార సామగ్రి. మనసు బుద్ధి అనే కుండలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడు యజ్ఞం చేసే యజమాని. అతను అజ్ఞానం అనే నేతిని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానంద రసంలో నిమగ్నమైన ఆ జీవుడికి యజ్ఞమైన తర్వాత చేసే అవభృత స్నానం అవుతుంది. అంటే తాత్పర్యం, అజ్ఞానం అనే నెయ్యి లేకుండా జ్ఞానం అనే అగ్ని ఎన్నటికీ అంటుకోదు. శివుల భేదాన్ని దగ్ధం చేస్తే కానీ వారి ఏకాత్మత జ్ఞానం ప్రకటం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీకి జై. స్వచ్ఛమైన అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, అగ్నికెరట ప్రకాశం పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామ క్రోధాలచే స్వాధీనం కాబడ్డ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదింపబడుతుంది. చంద్రబింబాన్ని రాహువు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధి భ్రష్టు పట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాని నుంచి తప్పించుకోలేరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వారు మళ్ళీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహించుకోవలసిన వస్తువులనే ఇష్టమైనది అంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్న వారే దైవ యోగంతో పాపాలు చేయడానికి ప్రవృత్తమవుతారు. అలాంటి స్థితిని ఏమనాలి? జ్ఞానుల జ్ఞానం అంటే ఇదేనా? గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా సహించరాని వారై ఉన్నప్పటికీ వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవడాన్ని విస్మరిస్తారు. పాపం చేయడం అజ్ఞానమని వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తం చేయగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయం. అంటే కామం విషయవాసన యొక్క పని. కామం అన్ని అనర్థాలకి మూల కారణం. కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్లే ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగున మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే.
జీవుడికి కామక్రోధాల బాధ పట్టుకొని ఉంటుంది. ఇవి జ్ఞానపంక్తిలో బ్రహ్మస్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే మించేస్తాయి, అగ్ని లేకుండానే దగ్గర చేస్తాయి, శస్త్రాలు లేకుండానే చంపుతాయి, త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటిని ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహాప్రళయం సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందన వృక్ష మూలంలో కాలసర్పం చుట్టుకొని ఉన్నట్లు కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవే కామవాసనకి నివాస స్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుడిని ఇది మోహింపజేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపచేయాలి. కామక్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాననిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్ట సర్పాన్ని నశింపజేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయ తెరను దూరంగా తొలగించటం ఒక్కటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామక్రోధాలు నశించిపోతాయి. జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనగా ఉంటుంది. దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనసు అత్యంత సూక్ష్మం. మనసు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి కన్నా పరమాత్మ అన్నిటా సూక్ష్మంగా ఉంటాడు. సంసార ధర్మాలకు అతీతంగా ఉండే అన్నింటిలోకి పరమ సత్యమైన అత్యంత హితకారకుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సత్యస్వరూపం. శుద్ధ, బుద్ధ, నిత్య, ముక్తత ఇవే అభేద స్థితిలో ఉండే ఆయన తత్వం. ఆయనే పరమానందంలో ఉత్పన్నమైన అంతర్యామి. చైతన్య పంచీకరణ. పంచభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం. వీటిని ఒక్కొక్క దాన్ని 5 భాగాలుగా చేసి ఆ 25 భాగాలను ఓ ఖచ్చితమైన ప్రమాణంలో కలపటం అనేది మాయరూప దర్శనం. అది తెలుసుకోవడం అధ్యారోపం. సత్యబ్రహ్మకి మిథ్య జగత్తుని ఆరోపించటం అపవాదం. ఈ ఆరోపణ పూర్తిగా మిథ్య అని తెలుసుకోవడం ఇవొక్కటే సాధనం. పంచీకరణ అయి కలవని అలాంటి సూక్ష్మ పంచ మహాభూతాలు భూతాల పంచీకరణ అయిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచతన్మాత్రాలు అంటారు. వాటి పని ప్రాణం, ఇంద్రియాలు, మనసు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకొని రావడం. భూతాల నుంచి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఆ ఆత్మస్వరూపాన్ని జ్ఞానులు విరాట్ పురుషుడని అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే కారణ శరీరం కేవలం అజ్ఞానం వల్లే ఉత్పన్నమవుతుంది. దానికి అవ్యాకృత లేదా అవ్యక్తమనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణం. అది అవయవరహితంగా ఉండొచ్చు, అవయవాలతో కూడా ఉండి ఉండొచ్చు, లేదా రెండూ లేకపోవచ్చు. బ్రహ్మ ఆత్మల ఐక్యతకు చెందిన జ్ఞానం కలిగితే ఈ దేహం నశిస్తుంది. సస్వరూపంలో ఉండడానికే మోక్షమనే పేరుంది. ఇది కాక మోక్షమంటూ వేరే ఏదీ లేదు. సస్వరూపంలో ఉండడమే మోక్షం. కేవలం బ్రహ్మ ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసింపబడుతుంది. కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాన్ని గురించి వర్ణించడం అవసరం. అవిద్యలో అది
పుష్పక పుష్కళ భాగాలుగా విభజింపబడి దానివల్ల బ్రహ్మకి బహుత్వం వచ్చింది. దానికి సత్ అనే పేరు పెట్టబడింది. ఆ ప్రకారంగా అది మాట్లాడడానికి విషయం అయింది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారం ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించడంతో పాటు ఈశ్వర స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహారన్ మామను స్మరన్ యహ ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెగక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమగతి లభిస్తుంది. సరే, ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహాతత్వం, సాంఖ్యలోని 25 తత్వాల్లో 2వ తత్వం అంటే విశుద్ధ సత్వమయ చిత్తం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు వస్తాయి. చివరికి ఆ పంచమహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ వీటి రూపాలను దర్శించటమే ఈ జగత్తు అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించడానికి అజ్ఞాన వివేచన ఆవశ్యకం. అత్యంత విశుద్ధము నిర్మలము అయిన చిన్మాత్ర శుద్ధ జ్ఞానయుక్త కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే శబల స్వరూపాన్ని కలపలేము. లక్ష్యం లక్షణాలతో తెలుసుకోవడం లేదా సూచించబడటం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. వాచ్యం బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది. కనుక ఈ అజ్ఞానపు తెరను ఉపదేశ శక్తితో దూరంగా నెట్టేయాలి. నిద్రలో కలొచ్చినప్పుడు మెలకువతో ఉండే మనసు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాల నన్నింటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అవిద్య. నిజానికి వస్తువేమో ఒకటి, కానీ అది మరొకటిలా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా కనిపిస్తుంది. ముత్యపు చెప్ప వెండిలా భాసిస్తుంది. నిజానికి కేవలం అవి సూర్యకిరణాలు. కానీ మానవులు దాన్ని మృగజలమంటారు. కేవలం అది మాయ ఆడే ఆటే. జ్ఞానులు కూడా దీని ముందు ఓడిపోతారు. ఆడించబడిన కాగడాని చేత్తో గిరగిరా తిప్పినప్పుడు అది అగ్నికణంలా కనిపిస్తుంది. మాయ చేసే గొప్ప చమత్కారమే అది. చూడబోతే అది నిజానికి అగ్ని కంకణం అనేది అక్కడ ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కానీ మాయా మోహం అనేది లేని సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ప్రకారంగా నిశ్చయం కలిగితే భ్రమ పోతుంది, సంసారం లయిస్తుంది. నేను దేహాన్ని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అనే భావనంతా అనవసరపు కష్టం. పుత్రులు, పశువులు మొదలైన తృష్ణాపాసాలు ఎంతగానో చుట్టేయటం వల్ల జ్ఞానులు, పండితులు అనబడే వారికి అణుమాత్రమైన సుఖం కలగదు. మేము శాస్త్ర ప్రవీణులం, ప్రజ్ఞావంతులం, మాలాంటి వారు జగత్తులో మరొకరు లేరు అని వాళ్ళకి మనసులో గొప్ప అభిమానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. దాన్నే మాయ, అజ్ఞానం, అవిద్య, ప్రధాన ప్రకృతి అంటారు. దాన్ని జ్ఞానులు ఆరంభంలోనే నిరసన చేస్తారు. అప్పుడు జ్ఞానం
ఉత్పన్నమవుతుంది. జ్ఞానమైతే స్వయంగానే వ్యక్తమవుతుంది, అది ఉపదేశించబడదు. అజ్ఞానం నశిస్తే జ్ఞానం తనంత తనే గొప్పగా ప్రకటమవుతుంది. తేజోపుంజాలు వెదజల్లే ఒకానొక రత్నం చెత్త కుప్ప అడుగున ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతే ఆ తర్వాత దాని గుర్తు కూడా మాసిపోతుంది. కర్మ ధర్మ సంయోగంతో అది ఎప్పుడైనా చేతికి లభిస్తే కాంతి దీపికలు గుబాళించే దాని తేజస్సంతా రాళ్లతో మట్టితో కలపటం వల్ల కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ దాన్నే శుభ్రంగా కడిగి పైనున్న మాలిన్యాన్ని తొలగిస్తే దానికి మునుపటి తేజస్సు వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది జ్ఞానావస్థ. మాలిన్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. మాలిన్యాన్ని కడిగేస్తే రత్నం సహజంగా మెరుస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపచేసి సత్వశుద్ధిని ప్రాప్తింపచేయగలిగేదిగా ఉంటుంది. అదే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయగలది. ఈ జగత్తు అంటే మాయా బజారు. అక్కడ నకిలీ వస్తువులుంటాయి. దాన్ని నిజమనుకుని కొనుగోలుదారులు ఎందరో ఉంటారు. దానివల్ల నకిలీ వస్తువులను ఏది పక్కన పెట్టటంలో గొప్ప గొప్ప వాళ్ళ బుద్ధి అలసిపోయింది. దేనివల్ల మోసం జరుగుతుందో ఆ చిహ్నాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుకే అది తెలిసిన వాళ్ళలోనే లేదా జ్ఞానులను వెంట తీసుకెళ్ళాలి. నకిలీ వస్తువు నిజమైన వస్తువులా కనిపించినా దాన్ని చూడగానే వారికి నిజం తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం పోయాక జ్ఞానం మిగులుతుంది. మాయ సహజంగా నిరసింపబడుతుంది. మిగిలిన జ్ఞానం అంటేనే సద్వస్తువు అని తెలుసుకోవాలి. ఎదురుగా కనిపించే వస్తువుకి సాక్ష్యం అక్కర్లేదు. బుద్ధి అనే కళ్ళు చక్కగా మెరుస్తున్నప్పటికీ కల్పన అనే అంధకారంతో అవి ఆచ్ఛాదించబడి ఉంటాయి. అంధకారం గురించి బోధ అయితే ఆ ఆచ్ఛాదన దూరమై బుద్ధి అనే కళ్ళకి మిగిలిన జ్ఞానమంతా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి దారిలో ఏదో ఓ దండ పడి ఉంటుంది. కానీ అది సంధ్యాకాలపు మసక చీకటి అవటం వల్ల దృష్టికి పాములా కనిపిస్తుంది. దానికి కారణం అజ్ఞానమనే తెర. జోబిలో ఉన్న గుప్తదీపాన్ని తీసి వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది. దండ అసలు స్వరూపం ప్రకటమవుతుంది. దాని సర్పం అనే గుణం తనంత తనే నశిస్తుంది. అప్పుడు అజ్ఞాన దోషాన్ని పోగొట్టడానికి ఉపదేశమొక్కటే ఉపాయం. అందుకే జ్ఞానులు తమ శరీరాన్ని క్షీణింపచేసి అజ్ఞానం అంటే ఏమిటో దాన్నే ఉపదేశిస్తారు. సంసారంలో ఉంటున్నప్పుడు ప్రారబ్ధవశాన ఆయా సందర్భాలలో అనుభవించటానికి వచ్చిన భోగాలు అజ్ఞానముతో జరిగే కర్మల వల్లనే వస్తాయి. వీటిని మొదట్లో తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అంటే అనంతం, అంటే శాశ్వతుడు. అవిద్య మాయ అనేది పూర్తిగా భ్రమ. అది రసించిపోయినప్పుడే భ్రమాత్మక జ్ఞానం దూరమవుతుంది. దేహాభిమానం పోని వారిని సజ్జనులని ఎలా అనాలి? అభిమానానికి స్థానం మూర్తీభవించిన అజ్ఞానం. దాన్ని మాయ అనే వరదలంటారు. దానిలో ఈ జగత్తు లీనమైపోతుంది. మనసును భ్రమింపజేసే సంసారానికి మూలాధారం అజ్ఞానం. అజ్ఞానం నుండే అది ఉదయిస్తుంది. దీని వైభవం కూడా అజ్ఞానం నుండే పుడుతుంది. ఏకత్వం దగ్గర అనేకత్వ భావన ఉంటుంది. దానికి మూలస్థానం కూడా అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో ఉన్న తాడు తాడు అయి ఉండి కూడా పాముగా కనిపిస్తుంది. ఎంతో భీతి కలుగుతుంది. పాము కనిపించడం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం నశించకపోతే మనసు భయం నుంచి బయటపడదు. కొందరికి పూలదండలు అనిపిస్తుంది, కొందరికి కళ్ళకి కర్ర ముక్కలా కనిపిస్తుంది. మొత్తానికి అదంతా భ్రాంతే. అది ఆధీనంలో ఉంచుకోబడదని మిథ్యాజ్ఞానం యొక్క చెడు పరిస్థితి. వేద శాస్త్రాలు వచనాలు అనుసరించి అస్థిక్య బుద్ధిని పెట్టుకునే వారి బ్రహ్మజ్ఞానానికి అధికారులు. జన్మ జన్మాంతర నాస్తికులు దానికి అధికారులు కావడం అసాధ్యం.
విరుద్ధ దృష్టితో చూసే జనులకు చరాచర విశ్వం విశ్వాత్మ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba.